బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం అంటే ఆపు ఆపమన్నావు కాబట్టి ఆపా. మారాలి బాబాయ్, మారాలి. ఈ వ్యవస్థే మారాలి. మారకపోతే మార్చేస్తా, మార్పు తీసుకొస్తా. ఈ రోజు ఈ సమాజంలో మార్పు కోసం, ఈ వ్యవస్థలో మార్పు కోసం ఈ రోజు బాబాయ్ హోటల్ నడి బొడ్డు మీద నుంచి నేను శపథం చేస్తున్నాను బాబాయ్, శపథం చేస్తున్నా. ఈ వ్యవస్థనే మార్చేస్తా. వ్యవస్థ మార్చాల్సినంత అవస్థ నీకేం వచ్చిందిరా? నీ అవస్థ నా అవస్థ కాదా? పక్కింటోడి అవస్థ నా అవస్థ కాదా? ఈ ఊరి యొక్క ప్రజల యొక్క అవస్థ నా అవస్థ కాదా? ఒరే, ఉపోద్ఘాతంలోనే ఉప్పు ఎక్కువైంది కానీ విషయంలోకి రారా. చెప్తాను బాబాయ్. నువ్వు ఇంకా టెలిగ్రామ్ రోజుల్లోనే ఉన్నావు. డాడీ సీరియస్, స్టార్ట్ ఇమిడియట్లీ అని 3 ముక్కలు చెప్తావా ఏంటి మ్యాటర్? అరే, ఒక సమస్య తీసుకుంటే ప్రజెంట్ స్టోరీ ఏంటి, వెనక సిచ్యువేషన్ ఏంటి, ముందు సిచ్యువేషన్ ఏంటి అని పూర్తిగా తెలుసుకోకపోతే దాన్ని ఎలా మనం కట్టడి చేస్తాం చెప్పు? ఒరే, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో చెప్పురా. ఇలా అన్నావు కాబట్టి బాగుంది, చెప్తాను విను. కనకదుర్గమ్మ గుళ్ళో పెళ్లి, వెంటనే కరీంనగర్ లో పెళ్లి, ఆ తర్వాత కర్నూలులో పెళ్లి. ఇలా ఒక వ్యక్తి పెళ్లి 3 చోట్ల మూడు చోట్ల పెళ్లి చేసుకున్నాడు. ఏదో మొక్కుండి ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క 3 వేసుకుంటాడు. ఏముంది? అందుకే నీ బ్రెయిన్ ఇంట్లో పలచబడిపోయింది. వాడు ఒక్కొక్క చోట ఒక్కొక్క అమ్మాయికి 3 ముళ్ళేసి 3 చోట్ల 3 పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ వాడికే దిక్కు లేదంటుంటే వాడెవడో 3 పెళ్లిళ్ళు చేసుకోవడానికి, వ్యవస్థ మారడానికి ఉన్న బాధరాయణ సంబంధం ఏమిట్రా? ఉంది బాబాయ్, ఉంది. ఒక ఆడపిల్లకి పెళ్ళైందని తెలుసుకోవడానికి ఒక బొట్టిచ్చింది, ఒక తాళిచ్చింది, ఒక మెట్టిచ్చింది. కానీ ఒక మొగాడికి పెళ్ళైందనే విషయం తెలుసుకోవడానికి మొగాడికి ఈ సమాజం ఏమిచ్చింది బాబాయ్, ఏమిచ్చింది? అంటే మొగాడికి కూడా కాలికి మెట్టెలు, పాపిట తీసి బొట్టు పెట్టడం, తాళి బొట్టు ఇవన్నీ ఉండాలంటావా ఏమిటి? మొగాడికి పెళ్ళైందన్న విషయం కూడా గుర్తుపట్టడానికి తెలిసేలా ఒక గుర్తు కావాలి. తాళి బొట్టు ఉండాలంటావా ఏమిటి? ఏదో ఒకటి పెళ్ళైన మొగాడికి గుర్తుపట్టేలా ఒక గుర్తు ఉండాలి. అప్పుడే సమాజంలో పెళ్ళైన స్త్రీ సగౌరవంగా తలెత్తుకుని తిరిగి. ఓ, అంతేగా, చేసేద్దాం. ఇంత పెద్ద సమస్యని ఇన్ని వేరియేషన్స్ లో ఇంత ఆవేశంగా చెప్తే చేసేద్దాం అన్న ఒక్క మాటతో పుసుక్కుమని గాలి తీసేసావు కదా బాబాయ్. నువ్వు ఎలాంటోడివి తెలుసా? ప్రపంచ దేశాలన్నీ అనుభవం వేసుకుంటున్నాయి బాబాయ్ అంటే ఒరేయ్ ఎంత ఆవకాయ అన్నం తిని పడుకుందావురా అంటావు. అలాంటి వ్యక్తివి నువ్వు. ఒరే, కాన్ఫిడెన్స్ ఉన్నాడు, కరెంట్ లేకపోయినా లైట్ వెలిగిస్తాడ్రా. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించే టైం వచ్చింది. వంట చేసుకుంటూ ఈ వ్యవస్థను మార్చే ఐడియాలు వరుసగా చెప్పుకుంటూ పోతాము. ఈ రోజు బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయే వంట పేరు వెల్లుల్లి వంకాయ పులుసు. ఆ బుల్లి పత్రం అందుకోనాయనా నీ కర కమలములతో. అందుకే బాబాయ్ మగవారికి పెళ్ళి అయిందన్న విషయాన్ని సమాజానికి తెలియడానికి ఏదో ఒక గుర్తుండాలి బాబు. ఏదోటి ఇలా దంచుతూ ఉంటే ఐడియాలు వస్తాయి. మిగతా సామాన్ అందుకో. ఓకే. ఇవాళ చూడు, ఈ వంకాయలు అద్భుతంగా ఉంటాయి. పొయ్యి వెలిగించి కడాయి పెట్టే. ఇది వెల్లుల్లి వంకాయ పులుసు కాబట్టి వెల్లుల్లి దంచాలి బాబు. పొట్టుతో వేస్తున్నావు పర్వాలేదా? పొట్టు వేస్తేనే రుచి బాబు. అవునా? చాలా మంది పొట్టు తీసేస్తారు కదా బాబాయ్. ఈ వంకాయ పులుసుకి పొట్టు ఉండాలి బాబు. దొంగ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళందరినీ గుర్తు చేసుకుని దంచుతాను బాబాయ్, దంచుతాను. 2 గరిటెలు నూనె వేయి, ఎక్కువ వేయొద్దు. ఈ వెల్లుల్లి వేసే. ఇవి ఎర్రగా వేగిన తర్వాత మిగతా వస్తువులన్నీ ఇస్తా. ఓకే. ధనియాలు. వెల్లుల్లి వేగిపోయింది కాబట్టి మనం మిగతా పదార్థాలు కూడా వేసేస్తున్నాము. ధనియాలు వేసాము, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పుట్నాలు, జీలకర్ర. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం కల్లుప్పు వేయి. ఇవి వేయించిన ఉల్లిపాయలు అవి కలిపి శుభ్రంగా రుబ్బుకుని
మంచి ముద్ద తయారు చేసుకుంటారా. బాగా రుబ్బుకునిరా. బాబాయ్ ఏ లోపల పెళ్ళైన మొగాన్ని చూడగానే గుర్తుపట్టడానికి ఏదైనా ఒక సింబల్ ఆలోచించు. ఆలోచిస్తా. ఇది విన్నావా? ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకరికి 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంట ఒకడు. ఎవడా అప్రాచ్యుడు? అప్రాచ్యుడే మరి. నిజంగా వాడిని మామూలుగా దంచట్లేదు అక్కడ తెలుసా. వాడిని చించేద్దాం, ముందు మనం వంట చేద్దాం. ఇట్రా. ఎంత దారుణమా బయట పరిస్థితి. మరి ఈ వంకాయల్లో కూరి నూనెలో వేసాడు. వంకాయ ఎలా కట్ చేసాను అర్థమైందిగా. చెప్పు ఎలా చేశాను. పైన మళ్ళీ ఇలా కింద. ఇలా ఎందుకు చేశానో తెలుసా? ఎందుకో? మసాలా లోపల నిక్షిప్తం అయిపోతుంది అనమాట. అబ్బా అది నిత్య పెళ్లి కొడుకుని నూనెలో వేసేస్తానా? వేయించాలి. అది వేగుతూ ఉంటుంది ఒకవైపు. మనం ఈ లోపల పులుసు చేసుకుందాం. నువ్వు చేయి కడిగేసుకో, చెప్తా. పొయ్యి వెలిగించి పొయ్యి కొంచెం మంట తగ్గించేసి మూత పెట్టి అది చక్కగా ఉడుకుతూ ఉంటుంది. మనం ఈ లోపల ఈ పులుసు తయారు చేసుకుందాం. 4-5 గంటలు నూనె చెప్తా. ఆవాలు, ఎండుమిరగాయలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు, స్వల్ప ఉప్పు తగిలించు. చాలు. ఆల్రెడీ అందులో చాలా ఉప్పు వేసాం మనం, కాబట్టి ఎక్కువ అక్కర్లా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మసాలా అంతా ఈ చింతపండులో కలిపేసాయి. చింతపండులో కలిపేసి వేసాయి. ముందు టమాటా గుజ్జు వేసాయి. తర్వాత ఈ వెల్లుల్లి మసాలా, చింతపండు రసం వేసేది. కొంచెం నీళ్లు కలుపు. ఒకసారి వంకాయలు పరిస్థితి ఏంటో చూడు. మూత పెట్టే, అది ఇంకా అవ్వాలి కాసేపు. ఈ పులుసు కూడా ఈ లోపల బాగా ఉడుకుతుంది. ఈ లోపల ఇది శుభ్రం చేద్దాం. 3-4 నిమిషాలు అయింది కాబట్టి వంకాయలు చక్కగా ఉడికిపోయి కుదురుంటాయి. వేసాయి ఇందులో తీసి నూనె మొత్తం లాగాలి. దీన్ని మూత పెట్టి కాసేపు వదిలేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఆ పులుసు అంతా వంకాయల్లోకి వెళ్ళాలి కదా. ఇంకా బాబాయ్ ఇప్పుడు ఆ 3 పెళ్లిళ్ళు చేసుకున్న పరిస్థితి ఏంటంటావు? వాడా కర్నూలులో కళ్యాణం, పలమనేరులో పెళ్లి, ఏలూరులో 7 అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుంటాడు చెప్పు? ఏం చేస్తూ ఉంటాడు? సోమపేటలో శోభనం చేసుకుంటూ ఉంటాడు. సోమపేటలో శోభనం కాదు, మరి చంచల్గూడలో చర్మం ఒలుస్తున్నారు. అంటే యు మీన్ తొక్క తీస్తున్నారు ఇప్పుడు. బాబు కుదరదు నాయన, ఇది షిఫ్ట్ చేయి చెప్తా. ఓకే చేస్తా. నైట్ షేడ్ ఫ్యామిలీ అని ఒకటి ఉంటుంది. ఏం షేడ్? నైట్ షేడ్ ఫ్యామిలీ. అదేంటంటే ఇప్పుడు ఆలుగడ్డలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, ఇవన్నీ ఆ ఫ్యామిలీ అన్నమాట. అందులోనిదే ఇది కూడా కామాక్షి ఆకు. దీన్ని సొలేనియం నిగరం అంటారు. ఇందులో ఆకు ఉంటుంది. ఆకుతో పాటు బెర్రీ అంటాం చూడు, అంటే ఈ చిన్న చిన్న పళ్ళు అన్నమాట. ముందు ఈ కాడ అయితే డైజెస్ట్ కాదు కాబట్టి ఈ ఆకులు చిన్న చిన్న పళ్ళు తీయాలి. పళ్ళు కూడా వాడచ్చా? పళ్ళు కూడా వాడచ్చు. ఈ కామాక్షి ఆకు కాడలు జీర్ణం కావు. దీన్నే కాసరాకు అంటారు. చాలా కథ ఉంది దీని గురించి. నేను ఎప్పుడు మార్కెట్ లో చూడలేదే వీటిని. ఉంటది అక్కడ అప్పుడప్పుడు అమ్ముతారు, రెగ్యులర్ గా రాదు. ఈ ఆకు తీయాలి, కాడ బయటకు తీసేయాలి. అంటే సీజన్ వైజ్ గా ఏమన్నా ఉంటుంది? వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేపాల్ లాంటి దేశాల్లో అయితే విపరీతంగా పండుతుంది ఇది. అబ్బా, అసలు ఇది
ఎంత మెడిసినల్ వాల్యూ అంటే, ఔషధ గుణం అంటే, మామూలుగా నోటి పోత వస్తే ఏం చేస్తాం, గసగసాలు నవిలి నోట్లో పెట్టుకుంటాం. దాని బదులు ఇవి 2 ఆకులు అలాగా నవిలి నాలిక మీద పెట్టుకుని వదిలేస్తే కాసేపు ఒక 5-10 నిమిషాలు నోటి పోత నుంచి ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. అది ఒక్కటే కాదు, దీంతో చాలా కథ ఉంది. కుక్క కాటు ఉందనుకో, దాని మీద పూస్తే కూడా భలే ఉపశమనం ఉంటుంది. కడుపులో వేడైపోయిందనుకో, లేదా కడుపులో అల్సర్స్ ఉన్నాయనుకో, ఇది శుభ్రంగా కషాయం చేసుకుని తాగితే బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. ఓకే. కీళ్ళ నొప్పులు ఉన్నాయనుకో, దీన్ని చక్కగా ముద్ద చేసి దాని మీద పెట్టి పట్టి కట్టేమనుకో, ఆ నొప్పి కూడా తగ్గిపోతుంది. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే వంట పేరు కామాక్షి ఆకు పప్పు. ఇలాంటి ఆకుతో పప్పు చేయాలంటే పెసరపప్పు సరైన కాంబినేషను. ఓకే. నేను ఆల్రెడీ 1:1 నిష్పత్తిలో పెసరపప్పు శనగపప్పు ఉడకబెట్టి చక్కగా ముద్దలాగా చేసుకుని ఆల్రెడీ తెచ్చిపెట్టాను. కుండలో స్టార్ట్ చేద్దామా? కుండలో స్టార్ట్ చేద్దాం. ఆ మిగతా పదార్థాలు అందుకో చెప్తా. ఇది నూనెతో చేయకూడదు, నెయ్యితో మనం తాలింపు వేసుకోవాలి. నెయ్యి వేయి ఒక 2-3 చెంచాలు. నెయ్యి కొంచెం కరగదు. ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, నాకెంతో ఇష్టమైన ఎసోఫటిడా అనగా ఇంగువ, ఆ పచ్చిమిరపకాయలు వేసి, పసుపు, ఇప్పుడు వేసాయి కామాక్షి ఆకు, కొంచెం ఉప్పు తగిలించు, పెసరపప్పు శనగపప్పు 1:1 ఉడికించినది మెల్లగా జాగ్రత్త పోసే. మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు వదిలేసాను. పరిశుభ్రత ఉద్యమం చేపడదాం. ఈ నిమ్మకాయ రసం ఆ పప్పులో వేసే. అంతేనంటావు బాబాయ్? పొయ్యి కట్టేసే. తదుపరి వంట ఏంటంటే ఇన్సులిన్ ఆకు పచ్చడి. ఓ, ఇలాంటి ఆకు ఒకటి ఉంటుందా? కోస్తస్ ఇగ్నియస్ అంటారు. ఇగ్నియస్. కోస్తస్ ఇగ్నియస్ దాని యొక్క శాస్త్రీయ నామమా? శాస్త్రీయ నామం. తెలుగులో చెంగల్వ కొత్సు అంటారు. మనకి చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ అంటారు చూడు, అది ఆ చెంగల్వ అన్నమాట. చెంగల్వ కొత్సు అంటారు. ఆ పదార్థాలు అందుకో చెప్తా. మామూలుగా ఈ షుగర్ పేషెంట్లు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటారు. అవును. వాళ్ళకి సూక్ష్మ పోషకాలు అందుతాయి అన్నమాట. ఈ ఆకు తింటే అద్భుతం అనుకో. బా, ఎంత పుల్లగా, ఎంత బాగుంది. ఈ ఆకు కొంచెం కీర ముక్కలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ చక్కగా రుబ్బుకున్నాం అనుకో, బ్రహ్మాండంగా ఉంటుంది తినడానికి. ఎంత అద్భుతంగా ఉంది. షుగర్ వాళ్ళకి మంచిది అంటావు? చాలా మంచిది. ఎక్కడ దొరుకుతాయి ఈ ఆకు? బోల్డ్. అవునా? ఎక్కడ పడితే అక్కడ. అయితే ఈ ఆకు మొదలు తినకూడదు. ఇగో చూడు, ఇది ఉందని కూడా ఇవన్నీ కట్ చేసేయాలి. ముందు కట్ చేసి చెప్తా, తర్వాత సంగతుల తర్వాత. కొంచెం ఆకు తీసే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొయ్యాలా? కోసాయి పర్లా. షుగర్ పేషెంట్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్లేట్లో వేయి చెప్తా. ఇందులో వేయి. ఇందులో కొబ్బరి ముక్కలు ఉన్నాయి. ఇది కాడలు సైతం కొత్తిమీర తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఓకే. ఇన్సులిన్ ఆకు, కోస్తస్ ఇగ్నియస్, పసుపు, నిమ్మకాయ రసం, పచ్చి కొబ్బరి, ఇవన్నీ తీసుకెళ్ళి చక్కగా రుబ్బుకుని వస్తే ఇన్సులిన్ ఆకు పచ్చడి డయాబెటిస్ పేషెంట్లకి వరప్రదాయిని. కొంచెం ఉప్పు కలుపుకుని వెళ్ళు.
మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళని పచ్చడి చెయ్యాలి. ఇంకా బాబాయ్ చాలు ఈ వేరే గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేయి. కామాక్షి ఆకు పప్పు, కామాక్షి ఆకు పప్పు. ఇవాళ మన వంటంతా ఆరోగ్యం చుట్టూ తిరుగుతోంది అబ్బాయి. అదే వెల్లుల్లి రక్తం పల్చబడడానికి ఎంత విశేషంగా ఉపయోగపడుతుందో నేను అదే అడగబోతున్నాను. కామాక్షి ఆకు ఇంక దాని గురించి చెప్పే పనిలే. అసలు ఈ రోజే అని కాదు, మన బాబాయ్ హోటల్ ప్రతిరోజు ఆరోగ్యం చుట్టే జరుగుతుంది. ఆరోగ్యకరమైన వంటలు చేస్తాం. అవును, రుచికరంగా వంటలు చేస్తాం ఆరోగ్యంగా ఉండడానికి. కొత్తిమీర జల్లు కొంచెం. అన్నిట్లోకి ఇది టాప్. అంతే. ఇన్సులిన్ ఆకు పచ్చడి. ఫస్ట్ ఇన్సులిన్ ఆకుతో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని మధ్యలో కూరకెళ్ళి వంకాయ గుత్తితో అలా కలిపి చివరిగా పప్పుతో ఎండ్ చేసేస్తే అద్భుతమైనటువంటి భోజనం. ఇన్సులిన్ ఆకు పచ్చడి ఎలా తయారు చేస్తాం? ఇన్సులిన్ ఆకు పచ్చడి ఎలా తయారు చేసామంటే, ముందుగా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇన్సులిన్ ఆకు, పసుపు, నిమ్మరసం, పచ్చి కొబ్బరి, ఉప్పు వేసి పచ్చిగానే రుబ్బుకుంటే ఇన్సులిన్ ఆకు పచ్చడి రెడీ. కామాక్షి ఆకు పప్పు ఎలా తయారు చేస్తాం? ఎలా తయారు చేసామంటే, ముందుగా మట్టి పాత్రలో నెయ్యి వేసి వేడెక్కాక అందులో ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, పసుపు, కామాక్షి ఆకు, ఉప్పు, ఉడికించిన పెసరపప్పు, శనగపప్పు మిశ్రమం వేసి 10 నిమిషాల పాటు ఉడికించి చివరిగా నిమ్మరసం వేసుకుంటే కామాక్షి ఆకు పప్పు రెడీ. వెల్లుల్లి వంకాయ పులుసు ఎలా తయారు చేస్తాం? ఎలా తయారు చేసామంటే, ముందుగా రోట్లో వెల్లుల్లి వేసి దంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో దంచుకున్న వెల్లుల్లి, ధనియాలు, శనగపప్పు, ఎండుమిర్చి, పుట్నాలు, జీలకర్ర, కల్లుప్పు వేసి వేయించిన ఉల్లిపాయలు కూడా వేసి ముద్ద చేసుకోవాలి. మసాలా ముద్దను వంకాయలో కూర్చుకొని వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దాకాల నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాస్త వేగాక టమాటా గుజ్జు, వెల్లుల్లి మసాలాతో చింతపండు పులుసు వేసి కలిపి మరికొన్ని నీళ్లు పోసి 2 నిమిషాల పాటు ఉడికించి అందులో వేయించుకున్న వంకాయలు వేసి 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే వెల్లుల్లి వంకాయ పులుసు రెడీ. పెళ్ళైన మొగాన్ని గుర్తుపట్టడానికి ఏదైనా సింబల్ చెప్పు అన్న ఆలోచించావా? ఇక్కడ ఎమ్మని గుద్దేస్తే మర్చేస్తావు. అప్పుడు మరి గడ్డ ఉన్న వాళ్ళందరికీ పెళ్ళయిందని ప్రకటించారు. ఇవాళ రేపు ఫ్యాషన్ గా గడ్డలు పోర్లు పెంచుకుంటున్నారు బాబాయ్. ఇక్కడ ఎమ్మని ముద్రేస్తే క్యాప్ పెట్టుకుంటారు. క్యాప్ పెట్టుకుంటే కనిపించదు. క్యాప్ పెట్టుకున్న వాళ్ళందరికీ పెళ్లి అయిపోయిందని ప్రకటిస్తే నాకు ఇప్పుడు తెలిసింది నీ మైండ్లో గుజ్జంతా అయిపోయింది అని. నీ బస్తా లే. ఇన్సులిన్ ఆకు పచ్చడి, ఇన్సులిన్ ఆకు పచ్చడి, కామాక్షి ఆకు పప్పు, వెల్లుల్లి వంకాయ పులుసు, వన్నం. ముందుగా ఇన్సులిన్ ఆకు పచ్చడి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా నోరు ఊరిపోతుంది. కలుపుతుంటేనే ఒక రకమైన స్మెల్ గుర్తుందేనా. బాబాయ్ ఏమాట కామాట అదిరిపోయింది అనమాట. అది అయిపోయింది. పప్పు, కామాక్షి ఆకు పప్పు, పప్పులో నెయ్యి పడింది కదా, పిచ్చికిపోయింది. వెల్లుల్లి వంకాయ పులుసు, వంకాయలో వంకాయ. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది బాబాయ్. ఈ సమాజంలో ఉన్నటువంటి మార్పులు, చేర్పులు, బాధల్ని పక్కన పెట్టి చక్కటి భోజనం తిని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏ మొగాడైతే బాబాయ్ హోటల్లో వంటలో ట్రైనింగ్ అయి వెళ్తాడో ఆడవాళ్ళందరూ వాడి చుట్టూ వాడి వెంపర్లాడతాడు అనమాట. వాడు నాకు మొగుడు కావాలి, నాకు మొగుడు కావాలి. అయ్య బాబాయ్, లెక్క ప్రకారం నాకే ఒక 10-20 అయితే కదా బాబాయ్. అంతే, నీకు గుద్దుతే సీలు సెట్ అయిపోతావు. 3 వంటలు అద్భుతంగా ఉన్నాయి బాబాయ్. పెళ్ళైన మొగాన్ని గుర్తుపట్టడానికి ఏదైనా గుర్తు చెప్పమన్నా చెప్పా. ఆడపిల్ల ఉన్న తండ్రులందరికీ నేను ఒక చిన్న సూచన చేస్తున్నాను. ఏమిటది? ఆ అబ్బాయికి పెళ్ళయిందో లేదో తెలుసుకోవాలంటే నలుగురు కూర్చోబెట్టి మధ్యలో ఒక జోక్ వేసామనుకో, ఎవరైతే పక నవ్వుతారో వాళ్ళకి పెళ్లి కానట్టు. ఎవరైతే జోక్ వేసినా కూడా నవ్వకుండా గంభీరంగా తన బాధల్లో తాను లీనమైపోయి మునిగిపోయి ఉంటాడో వాడికి పెళ్లి అయినట్టు. అలాంటి వాళ్ళు పెళ్లికి పనికిరారు అని అర్థం. అదే కొండ గుర్తు. అద్భుత. ఈ వంటలాగా అద్భుత.